ఫలాపేక్షొద్దు ఫలాపేక్షొద్దు అన్న దాంట్లో ఎందుకు ఆ మాట అన్నారు? ఇప్పుడు మనం తెలుస్తూనే ఉంది, మనకి కావాలి అని వ్యసనంగా మారింది, మన ఎట్లా బాధపడుతుందో అందరికీ తెలుస్తూనే ఉంది. ఎందుకురా అంత అది అపేక్ష, అది అర్థం కావాలి బాగా. దీని ఎందుకు బాగా భగవద్గీతే కాదు, జీవన యోగం తెలియాలి. జీవన యోగములో అపేక్ష ఒక స్పష్టమైన దాని తాత్పర్యం తెలియకపోతే మాత్రం కోరికొద్దంటారేంటి, అనుభవించొద్దంటారేంటి, ఫలం కోరుకోవద్దంటారేంటి, ఈ ప్రశ్నే వస్తుంది. కోరిక నీరు పల్లం వైపు వెళ్తున్నట్టు మనసు తనకిష్టమైపోతుంది వెళ్ళటం మంచిదే, కానీ దాన్ని జ్ఞాపకం పెట్టి ఒక అడ్డుకట్ట వేసి ఆ నీటిని అటువైపే, అంటే నీ చైతన్య ప్రవాహానికి ఇంకా విదిశలు ఎటు వెళ్లకుండా ఓవైపే ప్రవహింపజేయటం సహజత్వానికి భంగమే కదా, అది జన్మహేతువే.